అంటే బందీలు ఎంతమంది ఉండొచ్చు? బందీలు సుమారు ఇప్పటికీ కూడా వందల సంఖ్యలో ఉన్నారు అనుకోవచ్చా మనం? ఇంకా వేల సంఖ్యలో ఏమైనా ఉన్నారు? 100,000 సంఖ్యలో ఉన్నారు. రెండు వైపులో ఉన్నారు బందీలు, ఇక్కడే లేరు కనుక. హమాస్ బందీలు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర. తర్వాత వెరీ బిగినింగ్ లో తీసుకుపోయిన బందీలు ఇంకా ఉన్నారు. వాళ్ళ అందరినీ గట్టిగా పేరున అడుగుతుంది ఇజ్రాయెల్. కనుక ఇజ్రాయెల్ వెరీ పర్టికులర్. ఒక్క ప్రాణం, తన వాళ్ళ యొక్క ఒక్క ప్రాణమైనా సరే దాని కొరకు ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తారు వాళ్ళు. అందుకే ఒక్క సిటిజన్ కూడా అంత ఈజీగా వదులుకోరు వాళ్ళు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సిటిజన్స్. వాళ్ళ ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ మనుషులను పోగొట్టుకోరు. వాళ్ళకున్న నేచర్ అది. అందుకే అది ఆ విషయం హమాస్ కు తెలుసు బాగా. ఆ బందీలను పెట్టుకోవడమే అందుకొరకన్నా. దగ్గర పెట్టుకుంటే వింటుంది ఇజ్రాయెల్, కానీ ఇజ్రాయెల్ వినని విషయం కూడా అదొకటే. నేను బందీని పెట్టుకుంటే నేను ఏ మాట వినను అని ఇజ్రాయెల్ కూడా అంటుంది. సో ఇది ఒక్కటే టఫ్ జాబ్ అంతా కూడా. ఒప్పించేది ఎక్కడంటే అమెరికా తప్పకుండా బందీలను విడిపిస్తుంది, అలాగే వాళ్ళ బందీలు కూడా ఈ విషయంలో అమెరికా సక్సెస్ అవుతుంది. బందీలను విడిపించేంత వరకు భూభాగాల దగ్గర కొద్దిగా బెట్టు చేయొచ్చు ఇజ్రాయెల్. మీరు అన్నట్టుగా బందీలని ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బందీలు హమాస్కి అప్పగించేస్తే, అలాగే హమాస్ కూడా దానికి ఎప్పటికీ అంగీకారం తెలిపింది కాబట్టి ఇది పూర్తయిపోతే యుద్ధం దాదాపుగా ఆగిపోయినట్టుగా మనం భావించాలా, లేకపోతే ఇంకా ఈ భూభాగాల కోసం ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుందా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మా మనుషులు మా దగ్గరికి రావాలి అనేటువంటి ఇజ్రాయెల్ చాలా గట్టిగా పట్టుబడుతోంది. అప్పగించడానికి హమాస్ ఒప్పుకుంది. సో ఏమన్నా తగ్గుముఖం పట్టవచ్చా? సమస్య అంతా రాజు గారు మనం మర్చిపోకూడదు ఏంటంటే, గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో భూభాగం చిన్న భూభాగం. అది ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల నేల కూడా చాలా ప్రీషియస్ వాళ్ళకి. ఎవరికి? హమాస్ ప్రీషియసే. వీళ్ళు ఎంత లాక్కుంటే అంత టైట్ అయిపోతుంది వాళ్ళకి. సో ప్రాబ్లం అంతా అక్కడే ఉంటుంది. కనుక ఇజ్రాయెల్ కూడా చాలా పట్టుదలతో ఉంటుంది. ఎందుకు అంటే టు టీచ్ దెమ్ ఎ లెసన్. మళ్ళీ ఇప్పుడు మీరు వస్తే మీరు ఉన్న భూభాగం కోల్పోతారు అనేది వాళ్ళని ఒక దేశంగా గుర్తించి వాళ్ళ భూభాగం వాళ్ళకి ఇచ్చేస్తే ఈ మళ్ళీ ఇప్పుడు యుద్ధాలు ఉండవు కదా అని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకోవడం లేదు. పాలస్తీనాకు కావాల్సిన భూభాగం ఇవ్వడంలో కానీ అందులో పట్టుపడుతుంది. కనుక ఇష్యూ అంతా ఆగేది అక్కడే ఆగిపోవచ్చు అని నా అంచనా. ఇందులో అమెరికా ఎంత సక్సెస్ అవుతుంది అని మాత్రం మనం వెండితెర పైన చూడాల్సిందే. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా హమాస్ కేవలం ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా ఇంతకాలం పోరాటం చేయగలిగేది కాదు. డెఫినెట్గా కొన్ని ముస్లిం కంట్రీస్ సపోర్టు, కొన్ని ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సైనిక పరంగా, లేకపోతే వివిధ రూపాల్లో ఉంది కాబట్టి ఇంతకాలం పోరాటం చేయగలిగింది. బట్ దానికి కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హిజ్బుల్లా ఈ మధ్య చాలా తీవ్రమైనటువంటి దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు గత అక్టోబర్ నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు కూడా 5,000 ర్యాకెట్లని ప్రయోగించినట్టుగా మనకి అంతర్జాతీయ వార్తా కథనాలు చెప్తున్నాయి. హిజ్బుల్లా ఇంత తీవ్రంగా ఈ వార్లో పాల్గొనడానికి ఏంటి? కేవలం ఒక రిలీజియస్ యాంగిల్లోనే, మతపరమైనటువంటి కోణంలోనే చూడాలా, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? ఈ యుద్ధంలో పాల్గొనడానికి హిజ్బుల్లా ఇంట్రెస్ట్ ఏంటి? హిజ్బుల్లా ఇంట్రెస్ట్ మతం ఒక్కటే, వేరే ఏమీ లేదు. కనుక ఇజ్రాయెల్ వీక్ కావాలి, బలహీనపడ వాళ్ళ కోరిక. కనుక అందరికీ ప్రమాదమే ఇది. ఒక హమాస్ సమస్యనే కాదు, వీళ్ళకు కూడా సమస్యనే. ఇజ్రాయెల్ కారణంగా వీళ్ళందరికీ సమస్య. కనుక వీళ్ళంతా కలిసి ఇజ్రాయెల్ని వీక్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. అది కనుక ఇంత తమకు సంబంధం లేని దాంట్లో అంత భీకరమైనటువంటి యుద్ధము, మీరు చెప్పినట్టుగా 5,000 వీటిని రాకెట్స్ ఉపయోగించడము, దాడులు చేయడము. రాకెట్స్ మాత్రమే కాదు, డ్రోన్ అటాక్స్ కూడా చేస్తున్నారు రీసెంట్ గా. డ్రోన్లతో కూడా దాడులు చేసింది. అలాగే వాళ్ళు కూడా రివర్స్ కొట్టారు, అంత తీవ్రంగా రివర్స్ కొట్టారు. మేజర్ గా వచ్చి హిజ్బుల్లా కమాండర్, వాడు సీనియర్ కమాండర్ ను కొట్టేసరికి హిజ్బుల్లా ఒక్క దెబ్బకు షేక్ అయిపోయింది అసలు. కనుక లెసన్ ఎట్లా టీచ్ చేయాలి అనేది తెలిసినటువంటి వాళ్ళు ఇజ్రాయెలీస్. వాళ్ళు ఎక్కడ తగ్గరు. అందరూ కలిసి చేసిన 5 దేశాలు కలిసి యుద్ధం చేసినా వాళ్ళు ఈక్వల్ గా అందరితో ఫైట్ చేయగలుగుతారు. ఇప్పుడు 2 చేస్తున్నాయి, ఇంకా మిగతా దేశాలు ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదు. లెబనాన్ అనవసరంగా ఇన్వాల్వ్ అయింది, హిజ్బుల్లా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయింది. ఈవెన్ ఇప్పుడు హిజ్బుల్లా కూడా జరుగుతున్నాయి రైట్ నౌ. ఇప్పుడు కూడా
అటాక్స్ జరుగుతున్నాయి, కౌంటర్స్ జరుగుతున్నాయి. ఇక్కడ పీస్ టాక్స్ జరుగుతున్నాయి కానీ అక్కడ వాళ్ళు వినే పరిస్థితిలో కూడా లేరు. హిజ్బుల్లా అయితే ఇంకా వీళ్ళకన్నా ఎక్కువ సీరియస్ వార్ వాళ్ళు చేస్తున్నారు. అదే వారు కొత్త రూపం దాల్చుకుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొదలైందేమో హమాస్ వర్సెస్, మొదలుపెట్టింది హమాస్ ముందుగా దాడి చేసి, ఇజ్రాయెల్ దాని కౌంటర్ మొదలుపెట్టింది, అది కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం మరొక కొత్త టర్న్ తీసుకుందేమో అనిపిస్తుంది. హిజ్బుల్లా ఎంటర్ కావడంతో మరి ఇప్పుడు హమాస్ కాస్త చల్లబడినా కూడా హిజ్బుల్లా ఎక్కడా తగ్గడం లేదు, అస్సలు తగ్గడం లేదు హిజ్బుల్లా. అమెరికా మరి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనే విషయం కూడా ఇది అర్థం కాని విషయం. అసలు ఇజ్రాయెల్కి ఇప్పుడు మాట్లాడే తీరికనే లేదు. ఓవైపు హిజ్బుల్లాతో యుద్ధం చేస్తూ ఉంది, వీళ్ళంటే ఆపడానికి రెడీగా ఉన్నారు. అమెరికా పెట్టిన కండిషన్స్ లో 6 వారాల్లో ఇది పూర్తి చేయాలి, మూడు దశల్లో దీన్ని ఈ అగ్రిమెంట్ ను పూర్తి చేయాలని అమెరికా ఒక ప్రపోజల్ పెట్టింది. ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ అయితే ఆర్మీ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం ఇజ్రాయెల్ ఏదైతే చేయాలనో దానికి ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. విత్డ్రా చేసుకుంటాము ఆర్మీని అని అన్నది. మరి అనడమే చాలా గొప్ప విషయం, చాలా పెద్ద రిలీఫ్ సైన్ అదొకటే. ఇజ్రాయెల్ ఓకే అనే అన్నది 3 దశల్లో దీన్ని పూర్తి చేయాలి, 6 వారాల్లో పూర్తి చేయాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చివరిది కండిషన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఈ సంతకం చేయాలి, ఏది శాశ్వతంగా కాల్పుల విరమణ కొరకు సంతకం చేయాలని హమాస్ చెప్తుంది. అది హమాస్ చెప్పడం కారణంగా ఇజ్రాయెల్ టెంప్ట్ అవుతుంది. అదే సంతకం వాళ్ళు కూడా పెడతారా? పెట్టాలి కదా, వాళ్ళు అడిగినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కూడా పెట్టాలిగా. మరి వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టడానికి, వాళ్ళు పెడతారు కానీ ఇజ్రాయెల్ దానికి సిద్ధంగా లేదు. అది బాగా ఏమంటాం, బాగా టెంప్ట్ అవుతున్నది వాళ్ళు అక్కడే. ఆ విషయం పక్కకు పెట్టి మిగతా విషయాలన్నీ ఒప్పించవచ్చు అమెరికా కూడా కాసేపు. ఒప్పించిన మీరు అన్నట్టుగా హిజ్బుల్లా కూడా ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్రాయెల్ కు. సో హిజ్బుల్లాని ముందుగా కంట్రోల్ చేయాలి, వాళ్ళు సీజ్ ఫైర్ వాళ్ళు మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా కష్టమైనటువంటి విషయం. అమెరికా మాట వింటుందా? అమెరికా ఇప్పుడు హమాస్ విన్నట్టుగా అమెరికా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తే హిజ్బుల్లా మాట వినే పరిస్థితి ఉందా, లేకపోతే మా ఇంట్రెస్ట్ మాకుంది, మీరు మధ్యలో ఇంటర్వ్యూ కావద్దని చెప్పే ప్రయత్నం చేస్తుందా? అంటే హమాస్ అడుక్కోవాలి ఇప్పుడు హిజ్బుల్లాను. హమాస్ కోసమే హిజ్బుల్లా డ్రాప్ కావాలి, ఎవరి మాట వినకపోవచ్చు కానీ ఓకే. ఎందుకంటే వీళ్ళు బ్రతుకు తెరివే ప్రాబ్లం అయిపోయింది హమాస్ కు. ప్రాణాలతో బ్రతుకుంటే చాలు మొర్రో అనేటువంటి పరిస్థితి ఉంది కనుక దానికోసం హమాసే ఒప్పిస్తుంది హిజ్బుల్లాను. హిజ్బుల్లా తప్పకుండా విత్డ్రా అవుతుంది, వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇంకా చావులు ఇప్పుడు 30-40 వేల మంది ప్రాణాలు పోయాయి. ఇంకా రోజు కొంత పోతా ఉన్నారు, ప్రాణాలు పోతున్నాయి, పిల్లలే పోతున్నాయి మరి దారుణంగా, ఆడపిల్లలే, వీళ్ళ ప్రాణాలు, చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు పోతున్నాయి. సో నేను అనుకుంటాను అదొకటే మార్గం. హిజ్బుల్లా ఎవరికి మాట వినకపోయినా హమాస్ మాట విని తీరాల్సిందే, వెనక్కి పోతుంది. అందులో పెద్ద అమెరికా జోక్యం కూడా అవసరం లేకపోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.